సాయికృష్ణ కేసు కీలక మలుపు తిరిగిందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జగన్ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించే వరకు ప్రభుత్వం ఏం చేసిందని నిలదీశారు. ఇప్పుడు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. అసలు కథ ఇప్పుడే మొదలైందని, ఇకపై ఏం జరగబోతుందో చూస్తారన్నారు మాజీ మంత్రి. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేసింది. సాయికృష్ణ తల్లి గాదే విజయలక్ష్మి గారి దగ్గర నుంచి ఒక రిపోర్టు తీసుకొని ఆ రిపోర్టు మీద ఒక ఎఫ్ఐఆర్ని 107/2026 దానిలో కృష్ణలంక సిఐని సోల్ అక్యూజ్డ్గా పెట్టి కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసు రిజిస్టర్ చేయటం అనేది చాలా పెద్ద పోరాటం తర్వాత మాత్రమే జరిగింది. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ఫర్మేషన్. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఇంటికి వెళ్ళి పలకరించేంత వరకు కళ్ళు మూసుకున్నారు. తొక్కేద్దాం అనుకున్నారు, చీకట్ట పెట్టేద్దాం అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, పలకరించారు, నేషనల్ ఇష్యూ అవుతుంది, భయపడ్డారు. తూతు మంత్రం తమ్మకాయ మంత్రం చేసేద్దాం, ఒక ఎఫ్ఐఆర్ 107 నెంబర్ మీద బుక్ చేసేద్దాం, క్లోజ్ అనుకున్నారు. నేను చెబుతున్న ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకుడిగా, సమాజంలో తెలిసిన వాడిగా, అసలు ఇక్కడే ప్రారంభమైంది కథ. ఇక నుంచి చూస్తారు మీరు.